से रास्ता भी नहीं दिख रहा मेरे को। నైట్ గాంగాపూర్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock మా జర్నీ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్కి 10 to 11 hours టైం పడుతుంది. అనికేత్ సూపర్ వ్యూ ఉంది. తమరేం చేస్తున్నారు మేడం? మంచిగా బెడ్ వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. Yes. Because so greenery, but no animals. It is unknown animal forest. Unknown animal forest. వచ్చిందిగా ఇంతగా యానిమల్స్. ఏవి? డాగ్స్ రాలేవా? డాగ్స్ ఏమైనా ఫారెస్ట్ లీడ్ చేస్తారా? ఎందుకు ఉంటాయి, ఫారెస్ట్ డాగ్స్ ఉంటాయి. లయన్స్, చీతాస్, ఎలిఫెంట్స్. ఎలిఫెంట్ వచ్చింది. ఏప్రిల్ ఫుల్. Elephants and pigs. So more giraffe. We ate our lunch here only now. Yes. మేము ఈ ఫారెస్ట్లోనే ఆగి లంచ్ చేసేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాం. అబ్బా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 లాలి. మళ్ళీ నీకు లానే వచ్చింది వర్షిత్. లాంగ్ జర్నీ కదా, చాలా బోరింగ్ వస్తుంది అనుకున్నా, కానీ మేము వెళ్ళే ప్లేసెస్లో మధ్య మధ్యలో వ్యూ అదిరిపోయింది. నేను మాత్రం వెనకాల కారు పెట్టేసుకొని హాయిగా రెస్ట్ తీసుకున్నా. నాకు ఈ ట్రిప్పులో ఈ కార్ బెడ్ చాలా యూజ్ అయ్యింది. ట్రావెల్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఇట్లాంటి బెడ్ని సెటప్ చేసుకోండి. పిల్లలు పడిపోకుండా సేఫ్గా ఉంటుంది, ఇంకా పడుకునేటప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది. నేను మా తమ్ముడైతే వెనకాలైతే చాలా ఎంజాయ్ చేసాం. చూస్తున్నారు కదా గ్రీనరీ ఎంత బాగుందో. అందుకే మాకు లాంగ్ జర్నీ అయినా అస్సలు బోర్ అనిపించట్లేదు. गोकर्ण इधर ही है, कितना किलोमीटर? మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటో తెలుసా? గోకర్ణం. ఆల్మోస్ట్ గోకర్ణంకి దగ్గరకు వచ్చేసాము. ఏంటి వర్షిత? వస్తుంది బీచ్ వస్తుంది. సముద్రం లోపల తీసుకోవాలి. ఇదిగో మేము ఇప్పుడు గోకర్ణంలో ఉన్న సూపర్ బీచ్కి వచ్చేసాం. కార్ పార్కింగ్ చేసి ఆ బీచ్కి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ పైన నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికైతే ఒక 1 kilometer వరకు దూరంగా ఉంటుంది. బౌబో అని ఏది బౌబో? వర్షం ఈ అవతారం ఎట్లయిపోయింది? అయినా వైజాగ్ బీచ్ వెళ్ళినావు కదా ఆల్రెడీ.
వచ్చేసిన తర్వాత ఇంకొక బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాము. రూమ్ ముందే బీచ్ తెలుసా, అబ్బా వ్యూ చాలా బాగుంది. మేము తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ చూసాము అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.